రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రానికి 4 జడ్జీలను సుప్రీంకోర్టు కొలీజియం అపాయింట్ చేసింది. గౌస్ మీరా మొహియుద్దీన్, చలపతిరావు సుద్దాల, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్లను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి 4 జడ్జీలను సుప్రీంకోర్టు కొలీజియం అపాయింట్మెంట్ చేసింది. గౌస్ మీరా మొహియుద్దీన్, చలపతిరావు సుద్దాల, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్లను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఉన్నట్టుండి కేసీఆర్ అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. దీంతో హాస్పిటల్ డాక్టర్లు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేసీఆర్కు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని కోరారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత కేసీఆర్ను 4వ తేదీ డిశ్చార్జ్ చేయనున్నారు డాక్టర్స్. గతంలో తొంటి ఆపరేషన్ చేయించుకున్నారు కేసీఆర్. సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. వారికి మెరుగైన చికిత్స అందుతోంది. ఇక మరోవైపు ఇంకా 10 మంది ఆచూకీ తెలియడం లేదు. 4 రోజులుగా రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నారు సిబ్బంది. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో ఇంకా శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. ఇప్పటికీ 10 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. తమ వారు ఎక్కడని మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారి డెడ్ బాడీలను అప్పగించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ప్రమాదం జరిగి 4 రోజులైనా శిథిలాలు తొలగించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రమాదంపై బుధవారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిగాచి పరిశ్రమలో 3.5 గంటల పాటు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రమాద సమయంలో అసలేం జరిగింది అనే దానిపై ఆరా తీసింది నిపుణుల బృందం. పేలుడు తర్వాత సేఫ్టీ వాల్వ్ పనిచేయలేదా అని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు పరిశ్రమలో తయారీకి తీసుకున్న అనుమతి ఏంటి, తయారు చేస్తున్నదేంటి అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటు చేసిన 30 ఏళ్లలో ఇప్పటికీ ఎన్నిసార్లు మిషనరీ మార్చారో తెలుసుకుంటున్నారు నిపుణులు. చివరిగా పరిశ్రమలో సేఫ్టీ తనిఖీలు ఎప్పుడు చేశారు, అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు. ఇవాళ మృతి చెందిన వారి ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 41 మంది కార్మికులు చనిపోయారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. వారికి వివిధ హాస్పిటల్స్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మెరుగైన చికిత్స అందుతోంది. ప్రమాదం కారణంగా 3 నెలల వరకు ప్లాంట్లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. పాషమైలారం సిగాచి పరిశ్రమ పేలుడులో గాయపడి ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఇవాళ మరొకరు చనిపోయారు. మిగిలిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో రోజువారీ కూలీలు ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీహార్కు చెందిన కార్మికుడిని చూసేందుకు వచ్చిన అతని మామ అల్లుడి పరిస్థితి చూసి అస్వస్థతకు గురయ్యాడు. ఆయనకు 75,000 బిల్లు వేశారని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. अचानक उनका तबीयत कल बिगड़ गया तो 3 बजे भोर में हम लोग यहाँ पर भर्ती कराए तो यहाँ पर भर्ती कराए तो 70,000 से ऊपर रुपया हमारा खर्चा हो गया इनसे। हॉस्पिटल वाले कितना बिल? 70,000 से ऊपर ये तो बिल है हमारा। बिल है? बताओ ना बिल। तो आप लोग लेते हैं सर, इसको ये देखिए सर 45 ये सब बिल है, ये सब सर बिल है, सब जोड़िए ना। సిఎస్ఐఆర్ సైంటిస్ట్ బి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సభ్యులుగా చీఫ్ సైంటిస్ట్ టి ప్రతాప్ కుమార్, రిటైర్డ్ సైంటిస్ట్ సూర్యనారాయణ, పూణేకి చెందిన భద్రతాధికారి సంతోష్ గుగే ఉన్నారు. ఘటనా స్థలంలో ఇవాళ సమగ్రంగా ఎంక్వైరీ చేశారు. నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వనుంది నిపుణుల కమిటీ. హైదరాబాద్ ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఐటీ, ఫార్మా హబ్గా మారింది. ఇప్పుడు సిటీలో వందలాదిగా టెక్స్టైల్ నుంచి కెమికల్ ఇండస్ట్రీస్ వరకు ఉన్నాయి. ఆయా ఇండస్ట్రీస్ లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇదంతా ఒకవైపు. మరోవైపు తక్కువ జీతానికొచ్చే సెమీ స్కిల్డ్ లేదా అన్స్కిల్డ్ ఉద్యోగుల్ని తీసుకుంటున్నాయి. ఈ విధానమే భారీ ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్లో వివిధ రకాల పరిశ్రమల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు యజమానులు. అధిక లాభాల కోసం లేటెస్ట్ మిషనరీలను ఉపయోగిస్తున్నారు. కానీ వాటిని రన్ చేసే లేబర్ విషయంలో మాత్రం అశ్రద్ధ వహిస్తున్నారు. కొన్ని ఇండస్ట్రీస్ కంపెనీలు స్కిల్డ్ లేబర్ కి ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుందని చాలా కంపెనీల్లో అన్స్కిల్డ్ లేబర్ ని వాడుకుంటున్నారు. ఈ మధ్య ఎక్కువగా పెద్ద పెద్ద పరిశ్రమల్లో కూడా కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతిలోనే తీసుకుంటున్నాయి కంపెనీలు. ఎంప్లాయీస్ గా ఉంటే యూనియన్ వివరాలు ఉండటమే కాకుండా వేతనాలు ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే కాంట్రాక్ట్ పద్ధతిలో కార్మికులను తీసుకుంటే వారికి పర్మనెంట్ ఉద్యోగులతో పోల్చుకుంటే తక్కువ జీతాలతో పనిచేస్తారని భావిస్తున్నాయి. కనీస అనుభవం లేకపోయినప్పటికీ పరిశ్రమ నిర్వాహకులు డబ్బులు మిగుల్చుకోవడానికి ఈ తరహా పనులు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతుండటంతో నిరుద్యోగులు కూడా ఏదైనా చిన్న ఉపాధి మాకు దొరకకపోతుందా అనేటువంటి ఎదురు చూస్తున్న సందర్భంలో దాన్ని అదునుగా భావించి అనేక సంస్థలు, అవి ఫార్మా కంపెనీలు కావచ్చు లేకుంటే మిగతా అన్ని రకాల సంస్థలు కూడా పెద్దగా స్కిల్స్ లేకపోయినా, అంటే ఆ పనికి సంబంధించిన పెద్దగా నైపుణ్యం ఉన్నా లేకపోయినా ఎవరైతే తక్కువలో ఖర్చులో ఎవరైతే పనిచేయడానికి ఆసక్తి చూపిస్తారో వారిని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని సంస్థలు అయితే పూర్తిగా వేతనాలు ఇవ్వకుండా, అంటే ఎవరైతే జస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వారు ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఇప్పుడు ఏ రంగాలకు వెళ్ళినా కూడా మీకు ఎంత అనుభవం ఉంది అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కోసము ఉచితంగా పనిచేయడానికి కూడా నేడు అనేక మంది నిరుద్యోగులు 1 నుంచి 2 సంవత్సరాలు, కొంతమంది అయితే 3-4 సంవత్సరాలు కూడా కేవలం వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేసి ఇచ్చినప్పుడు కూడా ఆయా సంస్థల్లో పనిచేయడానికి ఉంది. ఇదంతా కూడా ఏంటంటే ఈ సంస్థల యొక్క లాభాలను గడించుకోవడానికి మార్కెట్లో చీప్ లేబర్గా లేదంటే చాలామంది ఉన్నటువంటి పరిస్థితిని అదునుగా తీసుకొని అనేక రకాల, అంటే సెన్సిటివ్ ఏరియాస్లో కూడా ఇవాళ ఫార్మా కంపెనీస్ కావచ్చు రకరకాల అనేక సంఘటనలు చూసినప్పుడు అన్స్కిల్డ్ లేబర్ చేసే చిన్న చిన్న పొరపాట్లతో భారీ స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రియాక్టర్ల దగ్గర పనిచేసే క్రమంలో పూర్తిగా అనుభవం ఉన్న వ్యక్తులే పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా జరగకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రియాక్టర్ల దగ్గర పర్యవేక్షకులు ఉన్నప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పాసమైలారం సిగాచి ఘటన మరవక ముందే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడలో ఓ ఫార్మా కంపెనీలో బాయిలర్ పేలింది. ఇందులో ఓ కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నాడు. తమకు కనీస భద్రతా ప్రమాణాలు లేవని కార్మికులు వాపోతున్నారు. ఎవరితోనైనా చెబితే ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయోననే భయాందోళనలో కార్మికులు ఉన్నారని తెలుస్తోంది. గతంలో కూడా ఇక్కడ భువనగిరి ప్రాంతంలో ఒక ఎక్స్ప్లోజివ్ ఆ ప్రాంతంలో కావచ్చు, ఇక్కడ పట్టణచెరు విషయంలో కావచ్చు, అంటే దాని లోతైన కారణాలు మనకు తెలియవచ్చినప్పటికీ కూడా ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటిది ఏంటంటే కొంత ఆ పనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో శిక్షణను ఇవ్వకపోవడము కొన్ని రకాల ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. ప్రమాదాలే కాకుండా ఇక్కడ లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ అని కూడా అంటాం. కాబట్టి వాటన్నిటిపైన కూడా ప్రభుత్వము పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, అంటే ఏ సంస్థల్లో ఎవరు పనిచేస్తున్నారో ఆయా పనులకి ఎంతటువంటి నైపుణ్యాలు ఉన్నటువంటి వారిని తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి సేఫ్టీలు కానీ పర్మిషన్లు కానీ అన్నీ ఉన్నాయా అని ఆలోచించినప్పుడు మనకు ప్రమాదభారిత నష్టం జరుగుతుంది, ప్రభుత్వం పైన భారం తగ్గుతుంది. అదేవిధంగా ఎవరైతే అమాయకులు అవకాశాల కోసము లేదా కొంత ఎక్స్పీరియన్స్ వస్తే మంచి సంస్థలలో మళ్ళీ అవకాశం రావచ్చని ఆశపడి సర్వస్వం కష్టపడి చేస్తున్నప్పటికి కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. స్కిల్ లేబర్ లేకపోవడంతో సంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ఇండస్ట్రీలలో తరచూ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. 2 ఏళ్ల క్రితం జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న 3IT ఆర్గానిక్స్ లో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయాడు. అదే ఏడాది స్టాంజా LED కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు మృతి చెందాడు. జైరాల్డ్ స్టీల్స్ లో సిలిండర్ బ్లాస్ట్ అయ్యి గణేష్ ప్రసాద్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. RS పాలిమర్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడు కరెంట్ షాక్ తో మృతి చెందాడు. అతనికి మిషన్ ఆపరేట్ చేయడంలో ఏమాత్రం అనుభవం లేదని విచారణలో తేల్చారు. రాష్ట్రంలోని ఇండస్ట్రీలలో 26 లక్షల మందికి పైనే లేబర్ ఉన్నారు. అయితే అందులో స్కిల్ లేబర్ ఎంతమంది అనేది ప్రశ్నార్థకమే. అన్స్కిల్డ్ లేబర్ అయితే తక్కువ జీతానికి పనిచేస్తారు. పైగా కంపెనీలో అక్కడ జరిగే లోటుపాట్లను బయటకు చెప్పరు. దీంతో ఎక్కువ కంపెనీలు అన్స్కిల్డ్ లేబర్కే ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలుస్తోంది. ఈ విధానం మారాల్సిన అవసరం ఉందంటున్నారు విశ్లేషకులు. సిటీలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై మలక్పేటలోని నెక్స్ట్ గెలేరియా మాల్లో ఫైర్ స్టేషన్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఈ మాక్ డ్రిల్లో మలక్పేట, సాలార్జంగ్ మ్యూజియం, ఫైర్ స్టేషన్ చెందిన అగ్నిమాపక వాహనాలు సిబ్బంది పాల్గొన్నాయి. విపత్తు సమయంలో రెస్క్యూ నిర్వహించాల్సిన తీరును చేసి చూపించారు ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదం, విపత్తు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై జిల్లా డీఎఫ్ఓ వెంకన్న వివరించారు. ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు భయపడకుండా సమయస్ఫూర్తితో అక్కడి నుంచి బయటపడేందుకు మెట్ల మార్గం ద్వారా రావాలని తెలిపారు. అగ్నిమాపక పరికరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్ పలువురిని ఆకట్టుకుంది. మన నెక్స్ట్ గలేరియా మాల్ మలక్పేట ఈ ఏరియాలో మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మా మలక్పేట ఫైర్ సిబ్బంది, తర్వాత సాలార్జంగ్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఈ మాక్ డ్రిల్లో పాల్గొనడం జరిగింది. దీంతో పాటు 108 సిబ్బంది, తర్వాత ఈ మాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, రియల్ సిచ్యువేషన్లో ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు ప్రతి ఫ్లోర్లో మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళు అసెంబ్లీ పాయింట్కు సేఫ్గా ఇవాక్యుయేషన్ ఎలా చేయాలి, తర్వాత ఫైర్ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ యొక్క బిల్డింగ్లో సేఫ్టీ పరికరాలు ఏమున్నాయి, వాటిని ఎట్లా యూజ్ చేయాలనేది ఎమర్జెన్సీలో ప్రతిసారి వాళ్ళు హ్యాండిల్ చేసేందుకు ఇది మాక్ డ్రిల్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత విత్ ఇన్ 3 months బిల్డింగ్ నుంచి అందరు కూడా సేఫ్ జోన్లకు రావడం జరుగుతుంది. సో దాని కొరకు మేము ఇక్కడ మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ప్రతి గురువారం రోజు ఆల్ అంటే మున్సిపల్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న 8 మంది డిఎఫ్ఓలు కూడా ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇదే కాకుండా ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు కూడా మా ప్రతి ఫైర్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ జిల్లాలో దాదాపు 22 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి ఫైర్ స్టేషన్లో వాళ్ళు కూడా డిఫరెంట్ ఆక్యుపెన్సీలలో పోయి మాక్ డ్రిల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్లో కొద్ది రోజులుగా వర్షాలు పడుతుండటంతో సీజనల్ వ్యాధుల వ్యాప్తి పెరుగుతోంది. విష జ్వరాలు విస్తరిస్తున్నాయి. ఆసుపత్రులకు కూడా రోగుల తాకిడి ఎక్కువైంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇంటింటి సర్వే, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ రోగులకు చికిత్సతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తోంది. డ్రై డే వంటి కార్యక్రమాలతో దోమలను అరికడుతున్నారు వైద్య సిబ్బంది. హైదరాబాద్లో కొద్ది రోజులుగా ఏదో ఒక సమయంలో వర్షం పడుతోంది. దీంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి దోమలు పెరిగిపోతున్నాయి. ఆ దోమలు కుట్టడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. విష జ్వరాలతో పాటు డయేరియా వంటివి ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రభుత్వం, ప్రైవేట్ అనే తేడా లేకుండా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు రోగులు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జ్వరంతో బాధపడుతూ వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దోమల కారణంగా ఒకరి నుంచి ఒకరికి రోగాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. సాధారణ జ్వరంతో పాటు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి కేసులు పెరుగుతున్నాయి. దీంతో పాటు వర్షాల వల్ల నీటి కాలుష్యం జరిగి డయేరియా కేసులు నమోదవుతున్నాయి. సీజనల్ వ్యాధులు క్రమంగా విస్తరిస్తుండటంతో వైద్యారోగ్య శాఖ నియంత్రణ చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నిత్యం ఇల్లిల్లు తిరుగుతూ సర్వే చేస్తున్నారు. ఇంట్లో రోగులున్నారా? స్టాగ్నేటెడ్ వాటర్ ఏదైనా ఉందా? దోమ లార్వాలు ఉన్నాయా? దోమల ప్రభావం ఏ మేర ఉందన్న అంశాలను తెలుసుకుంటున్నారు. దోమల ప్రభావం అధికంగా ఉంటే ఫాగింగ్ చేయించడం, లార్వాలు ఉంటే ప్రభుత్వం ఇచ్చిన రసాయనాలు చల్లి వాటిని నాశనం చేస్తున్నామని చెబుతున్నారు హెల్త్ ఆఫీసర్స్. మన ఆశాసు, ఏఎన్ఎంస్ ఎవ్రీడే ఇంటింటికి వెళ్తారు. కొన్ని హౌసెస్ని వాళ్ళు విజిట్ చేసి ఆ హౌసెస్లో యాంటీ లార్వల్ మెజర్స్ అని ఉంటాయి, అవి చేస్తున్నారు. ఆ హౌసెస్లో వాళ్ళు ఎక్కడన్నా లార్వా ఏమైనా బ్రీడ్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నారు. ఆ సరౌండింగ్ ఏరియా అంతా కూడా మనం ఫాగింగ్ యాక్టివిటీస్, యాంటీ లార్వల్ మెజర్స్ చేస్తున్నాము. ఆశాసుకు కూడా అది కెమికల్ ఇచ్చారు. సో దాన్ని మనం స్ప్రే చేసి ప్రతి దానిలో అది లేకుండా లార్వా బ్రీడ్ అవ్వకుండా చేస్తున్నాము. జీహెచ్ఎంసీతో కలిసి వైద్యారోగ్య శాఖ సర్వే చేస్తోంది. ఇందుకోసం 11 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో 6 నుంచి 8 ఆరోగ్య కేంద్రాలుంటాయి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,
బస్తీ దవాఖానాలు వీటి పరిధిలోకి వస్తాయి. క్లస్టర్ల వారీగా నిత్యం ఒక ఏరియాను సెలెక్ట్ చేసుకుని జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి ఇంటింటి సర్వే చేస్తున్నారు. జ్వర బాధితులను గుర్తించి చికిత్స అందేలా చూస్తున్నారు వైద్య సిబ్బంది. ప్రతి గురువారం క్లస్టర్ పరిధిలో వైద్య శిబిరం నిర్వహిస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు కూడా ఈ క్యాంపులో పాల్గొని అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలకు వివిధ పరీక్షలు చేసి మెడిసిన్స్ అందిస్తున్నామని చెబుతున్నారు వైద్యాధికారులు. ఎవ్రీ ఫ్రైడే డ్రై డే అని చేస్తారు. సో దానిలో ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదన్నా స్టాగ్నేటెడ్ వాటరు అట్లా ఉందంటే వాటిని తీసేసి దాన్ని డ్రై చేసి మళ్ళీ పట్టుకునేలాగా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. తర్వాత ఈ సీజనల్గా వచ్చేది మెయిన్గా డైరియా కూడా ఉంది. ఇప్పుడు యాంటీ డైరియల్ మంత్ జరుగుతుంది, స్టాప్ డైరియా క్యాంపెయిన్ అని. తర్వాత డైరియాకి మెయిన్ ట్రీట్మెంట్ ఓఆర్ఎస్ తర్వాత ఒక 14 days జింక్ టాబ్లెట్స్ ఇవ్వగలిగితే బేబీ తొందరగా రికవర్ అవుతుంది. అలా చేస్తూ ప్లస్ డైరియా ఉన్న వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తున్నాము, రిఫర్ చేస్తున్నాము. పాఠశాలలు, వసతి గృహంలో పిల్లలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు వైద్యాధికారులు. అవసరమైన మెడిసిన్స్ ను ముందస్తుగా అందిస్తున్నారు. తద్వారా వ్యాధి సోకినా ఇతరులకు విస్తరించకుండా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. సినిమా పైరసీ కేసులో జనకిరణ్ అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెలెక్టెడ్ మూవీస్ను ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లి హై అండ్ కెమెరాలతో రికార్డ్ చేసేవాడని సైబర్ ఇన్స్పెక్టర్ నరేష్ చెప్పారు. ఫోన్లో స్టాండ్ బై అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దాని ద్వారా వీడియో రికార్డ్ చేసేవాడని తెలిపారు. నిందితుడు కిరణ్ అల్వాల్లో ఐటీఐ చేసి ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడని, ఎక్కువ డబ్బుల కోసం పైరసీ రూట్ను ఎంచుకున్నాడని తెలిపారు. ఇప్పటివరకు 40 తెలుగు సినిమాలు పైరసీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. దాదాపు 40 లక్షల వరకు పైరసీ ద్వారా సంపాదించాడని గుర్తించారు. హైండ్ మొబైల్స్ తీసుకొని పైరసీ వీడియోస్ రికార్డ్ చేయడం చేస్తాడు. అంటే అతనికి అయితే ఏ మూవీ అయితే రికార్డ్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో దాని ప్రకారమైన సేమ్ డే ఫస్ట్ షోకి అట్లా టికెట్స్ బుక్ చేసుకొని సెలెక్టెడ్ సీట్ చూసుకొని అతను ఆ మొబైల్ తీసుకెళ్ళి రికార్డింగ్ అనేది చేసి వాళ్ళకి పంపిస్తారనమాట. క్యామ్స్ ఆన్ చేసి రికార్డింగ్ చేస్తారనమాట. సో రికార్డింగ్ చేసి ఆ మూవీ అంతా రికార్డ్ అయినప్పుడు దాంట్లో డిస్టర్బెన్స్ ఉంటాయి, నాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది, షేక్ అవుతుంది వీడియో. వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు దాన్ని ఎడిట్ చేసి హెచ్డి క్వాలిటీలో పెట్టి సౌండ్ మిక్సింగ్ చేసి అప్లోడ్ చేస్తారు. ఆ 5 మూవీ రూల్స్ అని చెప్పేసి అట్లా డిఫరెంట్ ఫేక్ వెబ్సైట్స్లో ఇలా అప్లోడ్ చేస్తారు అనమాట. 40 మూవీస్ దాకా చేసి ఆ వీడియోస్ అనేది కంటెంట్ అనేది వాళ్ళకి పంపించడం జరిగింది. దాని త్రూ అయినా క్రిప్టో రూపంలో అమౌంట్ ఒక 40 lakhs వరకు ఎర్న్ చేసి ఉంటాడు. అది ఇప్పుడు దాకా మా ఇన్వెస్టిగేషన్ అయితే 40 lakhs దాకా తేలింది. మాజీ ముఖ్యమంత్రి కొణిజెల రోషయ్య విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపడంపై డాక్టర్ కొణిజేటి రోషయ్య మెమోరియల్ ఫోరం హర్షం వ్యక్తం చేసింది. జూలై 4న రోషయ్య జయంతి అధికారికంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. మెమోరియల్ ఫోరం సభ్యులు కామిశెట్టి అనిల్ కుమార్, రోషయ్య కుమారుడు శివసుబ్బారావు. రోషయ్య జ్ఞాపకార్థం అమీర్పేట్లోని నేచర్ క్యూర్ వైద్య కళాశాలకు రోషయ్య ప్రకృతి వైద్య కళాశాలగా పేరు పెట్టడం యావత్ వైశ్య జాతికి గర్వకారణమన్నారు రోషయ్య ఫ్యామిలీ మెంబర్స్. విత్ ఇన్ నో టైం, వెరీ షార్ట్ టైంలో రోషయ్య గారి కాశీ విగ్రహం లకడిగబుల్ సెంటర్లో 11 అడుగుల ఫెడస్టలు, 9 అడుగుల విగ్రహం, ఒక 250 గజాల స్థలంలో ఎంతో ఘనంగా జిహెచ్ఎంసీ వారితో ప్రభుత్వం ఏర్పాటు చేయించి రేపు ఇనాగరేషన్ చేసడానికి ముఖ్యమంత్రి గారు రావడం, దాని తర్వాత రవీంద్ర భారతిలో ఒక గొప్ప సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రకృతి చికిత్సాలయానికి ఇమీడియట్గా రోషయ్య గారి పేరు పెట్టడం జరిగింది. ఎంతో గర్వకారణం. ఇంత షార్ట్ టైంలో మాన్య ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అందరూ కూడా ఒక చర్య తీసుకొని ఇంత ఫాస్ట్గా ఇంత గొప్పగా చేయడానికి నిజంగా మా కే రోషయ్య మెమోరియల్ ఫోరం తరఫున, వారి కుటుంబం తరఫున గొప్ప ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వాగ్దానం చేసి ఏవి టైం తీసుకోకుండా ఇమీడియట్గా ఆ ప్రాజెక్ట్ని చేపట్టి లక్డికపూర్ సెంటర్లో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తూ అలానే నేచర్ క్యూర్ హాస్పిటల్ కూడా పేరు మార్చారు. హృదయపూర్వకంగా నా తరఫున, నా కుటుంబం తరఫున రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఏకలవ్య విగ్రహానికి స్థలం కేటాయించి విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి టీవైపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కెమసారం తిరుపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏకలవ్య జయంతిని పురస్కరించుకుని ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది జనాభా కలిగి ఉన్న ఎరుకలు ప్రపంచంలో ఒక చరిత్ర గల వ్యక్తి ఏకలవ్యుడన్నారు.
ఏకలవ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకలవ్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఏకలవ్య జయంతి ఉత్సవాలకు ప్రతి జిల్లాకు 1 లక్ష రూపాయల బడ్జెట్ కేటాయించాలన్నారు. టీవైపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కెమసారం తిరుపతి. గురు శిష్యుల బంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఏకలవ్యుడు. అలాంటి ఏకలవ్యుని జయంతి ఉత్సవాలు ప్రభుత్వం అధికారంగా జరపకపోవడము చాలా బాధాకరము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే గురు శిష్యుల బంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి కాబట్టి 33 జిల్లాలో ప్రతి జిల్లాకు ఒక ఏకలవ్య జయంతి తొలి ఏకాదశి సందర్భంగా 1 లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం 33 లక్షలు ఏకలవ్య జయంతి ఉత్సవానికి ప్రభుత్వం ఖర్చు పెట్టాలని మేము ప్రభుత్వాన్ని తెలంగాణ ఎన్నికల ప్రజా సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంలో ట్యాంక్ బండ్ పైన ఏకలవ్య విగ్రహం లేకపోవడం చాలా బాధాకరము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏకలవ్యుని విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని తెలంగాణ ఎన్నికల ప్రజా సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఏదైతే విగ్రహం ఏర్పాటు కోసము అక్కడ నిర్మించేంత వరకు తెలంగాణ ఎన్నికల ప్రజా సమితి పక్షాన పోరాటం చేస్తున్నామని మేము పిలుపునిస్తున్నాము. నాలాలున్న ప్రాంతంతో మొదట ఆక్రమణలను తక్షణమే తొలగిస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నాలా లోపల సిల్ట్ను సైతం మొదట తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. వారం రోజుల్లో స్థానిక కాలనీ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. డ్రోన్ కెమెరాతో నాలా మొత్తం పొడవున వీడియో తీసి చిత్రీకరిస్తామన్నారు. నాలా ఆక్రమణలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారుల బృందంతో కలిసి బాలానగర్లో పర్యటించారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి వినాయకనగర్ కాలనీలోని గడ్డిచేను స్థలాన్ని ఆనుకుని ఉన్న నాలాను పరిశీలించారు. సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్. ఈసారి క్యూ లైన్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. లైన్లో ఎంట్రీ అయిన వారు అదే మార్గంలో బయటకు వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. బోనాలతో వచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్ ఉంటుందన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరపై వివిధ అధికారులతో నార్త్ డీసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఏదైనా అత్యవసర సమయంలో వెంటనే పోలీసులను సంప్రదించాలంటూ సూచించారు. Departmental coordination meeting with all the line departments, R&B, GHMC, Revenue, Electricity, Sanitation, Fire, Medical, ఈ అన్ని డిపార్ట్మెంట్స్తో మీటింగ్ ఇక్కడ నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్లో కండక్ట్ చేస్తాం జరిగింది. దిస్ ఇస్ రిగార్డింగ్ ఉజ్జయిని మహంకాళి అప్కమింగ్ బోనాలు 13th and 14th జులైకి మెయిన్ ఈవెంట్ ఇక్కడ షెడ్యూల్డ్ ఉంది ఇన్ మహంకాళి పోలీస్ స్టేషన్ లిమిట్స్. సో ఆ ఈవెంట్ రిలేటెడ్ ఎట్లాంటి కోఆర్డినేషన్ చేయాలా అండ్ ఫర్దర్ ఎట్లాంటి మెజర్స్ తీసుకోవాలా, ఎట్లాంటి అరేంజ్మెంట్స్ చేయాలా, దీని మీద డిస్కషన్ చేస్తాం జరిగింది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫైనల్ మీటింగ్స్ ఇన్ అ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ విచ్ వీ హ్యావ్ కండక్టెడ్ సో ఫార్. సో దీంట్లో లాస్ట్ ఇయర్ చేసిన బందోబస్తుని ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయగలం అండ్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఇష్యూస్లో ఏమైనా వాట్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ క్యాన్ బి డన్, దీని గురించి కొన్ని డిసిషన్స్ తీసుకున్నాం. ఈ మ్యాప్ ఆల్సో విచ్ వీఆర్ రిలీజింగ్ టు ది పబ్లిక్, దీంట్లో అన్ని రూట్ మ్యాప్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ క్యూ లైన్స్ ఎట్లా ఉంటాయి అండ్ ఎట్లా పబ్లిక్ మూవ్మెంట్ రావచ్చు. ఈసారి లాస్ట్ టైం మాకు ఒక కంప్లైంట్ వచ్చింది, చిత్రదర్గా నుంచి వచ్చిన వాళ్ళు ఎగ్జిట్ రూట్ వాళ్ళకి చాలా దూరం అయిపోతాం వలన రిటర్న్ వాళ్ళ వెహికల్స్కి లేదంటే వాళ్ళ ఎగ్జిట్ ఏరియాస్కి వెళ్తానికి చాలా కష్టమైందని కంప్లైంట్ వచ్చింది. ఈసారి వీఆర్ ఎన్షూరింగ్ దట్ చిత్రదర్గా నుంచి వచ్చే వాళ్ళన్నా లేదంటే ఇక్కడ టొబాకో బజార్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళన్నా ఎక్కడి నుంచి ఎంట్రీ అయిందో అటు సైడే మళ్ళీ ఎగ్జిట్ అయ్యడానికి ఫ్రీగా ఉండాలని, మూవ్మెంట్ ఫ్రీ చేస్తానికి ఈ క్యూ లైన్స్ ప్లాన్ చేస్తాం జరిగింది. సో ఈ మ్యాప్ కూడా వీఆర్ రిలీజింగ్ టు ద పబ్లిక్. ఈ మ్యాప్ని వాళ్ళు ఫాలో చేస్తూ వాళ్ళకి కన్వీనియంట్ లొకేషన్ సైడ్ నుంచి దే కెన్ కమ్. ఆల్ 6 రూట్స్ విల్ బీ ఫ్రీ మూవ్మెంట్ అయితానికి దీంట్లో అరేంజ్మెంట్స్ చేస్తాము. ప్రాపర్ బ్యారికేడింగ్ అంతా కూడా ఉంటుంది. సో మా సైడ్ నుంచి ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్ అండ్ we welcome the public for this grand festival here at Mahakali area. Almost more than 1500
police personnel will be deployed, same as last year, and other departments, any departments will be easily be above 2,000 people who will be deployed for this, especially for coordinating this bandobast. అమ్మాయిలను మహిళలను వేధిస్తే జైలుకేనని పోకిరిళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటుంది రాచకొండ షీ టీమ్స్. మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్. వేధింపులకు పాల్పడిన 141 మంది ఆకతాయిలను షీ టీమ్స్ ఆట కట్టించారు. మైనర్లను వేధించే పోకిరీలపై పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు షీ టీమ్స్ అండ్ పోలీసులు. సిటీలో పోకిరీలకు దడ పుట్టిస్తున్నాయి షీ టీమ్స్. అమ్మాయిలను మహిళలను వేధిస్తే వదిలిపెట్టే సమస్యే లేదంటున్నాయి రాచకొండ షీ టీమ్స్. మెట్రో రైళ్లు, స్టేషన్స్, బస్ స్టాప్స్, ఆఫీసెస్, కాలేజెస్ వంటి హాట్ స్పాట్లలో మైనర్ బాలికలు, టీనేజ్ అమ్మాయిలు, మహిళలు వేధింపులకు గురవుతున్నారని ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగాయి షీ టీమ్స్. ఈవ్ టీజింగ్లో అరెస్టైన వారందరికీ ఎల్బీనగర్లోని పోలీస్ కమిషనర్ క్యాంప్ ఆఫీసులో శిక్షణ పొందిన కౌన్సిలర్ల, ప్రొఫెషనల్ సైకాలజిస్టుల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా షీ టీమ్స్ను సంప్రదించాలన్నారు. అవసరమైతే రాచకొండ వాట్సాప్ కంట్రోల్ నంబర్ డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. యువతులను వేధించిన వాళ్లలో 141 మందిలో 42 మంది మైనర్లు ఉన్నట్టు గుర్తించారు షీ టీమ్స్ అధికారులు. వారికి సీనియర్ సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ ఇచ్చారు. మెట్రో రైళ్లతో సహా వివిధ ప్రదేశాలలో డెకాయ్ ఆపరేషన్ల సమయంలో 6 వ్యక్తుల్ని పట్టుకున్నారు. ఈవ్ టీజర్లకు జరిమానాలు విధించారు. జూన్ 1 నుంచి 15 వరకు 163 ఫిర్యాదులు వచ్చాయన్నారు మహిళల ప్రొటెక్షన్ వింగ్. రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్లో షీ టీమ్స్ ఒక పార్ట్ అండి. సో దాంట్లో భాగంగా మా దగ్గర ఇప్పుడు రాచకొండ కమిషనరేట్లో 9 సబ్ డివిజన్స్ ఉన్నాయి. 9 సబ్ డివిజన్స్కి 9 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఒక్కొక్క టీంలో 1+4 పర్సన్స్ ఉంటారు. ఒక ఇన్ఛార్జి, ఇద్దరు ఉమెన్ పీసీస్, 2 మెన్ పీసీస్ ఉండటం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఈ హాట్స్పాట్స్లో తిరుగుతూ ఈ డెకాయ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తూ ఈ టీజర్స్ని పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు చూస్తే మనకి 2024లో చూస్తే ఎఫ్ఐఆర్స్ 220 దాకా రిజిస్టర్ చేయించడం జరిగింది. అంటే డిఫరెంట్ వేస్లో రావడం జరుగుతుంది. డైరెక్ట్గా టీమ్ ఇన్ఛార్జెస్కి అప్రోచ్ అవుతారు 9 సబ్ డివిజన్స్ నుంచి, లేకుంటే ఆఫీస్కి, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీస్కి వస్తుంటారు. దాంతోపాటు సోషల్ మీడియా కంప్లైంట్స్ ద్వారా కూడా కంప్లైంట్స్ వస్తుంటాయి. వాటిల్లో కూడా విక్టిమ్స్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఏమైనా కేసెస్ ఉంటే ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయించడం జరుగుతుంది. అట్లా మాకు 220 దాకా ఎఫ్ఐఆర్స్ కూడా రిజిస్టర్ చేయించడం జరిగింది. వేధింపుల కేసుల్లో 23 కేసులు ఫోన్ వేధింపులకు సంబంధించినవి, 64 సోషల్ మీడియా ద్వారా, 76 ప్రత్యక్ష వేధింపుల సంఘటనలున్నట్లు గుర్తించారు షీ టీమ్స్ అధికారులు. వీరితో పాటు 8 కేసులు క్రిమినల్ సెక్షన్ల కింద నమోదు చేశారు. 78 మందిపై అధికారికంగా కేసులు నమోదు చేశామన్నారు షీ టీమ్స్ డీసీపీ ఉషారాణి. మరో 58 కేసులు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించామని చెప్పారు. బస్ స్టాప్స్ బాగా మేజర్గా ఉన్నాయి. ఇప్పుడు రాధిక థియేటర్ ఒకటి, ఇక్కడ చూస్తే కొన్ని పార్క్స్ ఉన్నాయండి. ఆ పార్క్స్ సరూర్ నగర్ దగ్గర ఒకటి, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పార్క్స్లో కూడా ఇలాంటి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ పార్క్స్లో ఏంటంటే వాళ్ళు పబ్లిక్కి ఎంబరాసింగ్ చేస్తున్నట్టుగా ఈ కపుల్స్ రావటము, వాళ్ళ యొక్క మూమెంట్స్ అనేవి వాళ్ళకి కొంచెం డిస్టర్బ్గా ఉండటము, వాళ్ళ యొక్క పర్సనల్ ఇష్యూస్ అలాంటివి కానీ ఉండటం, అలాంటి మా కంప్లైంట్స్ రావడం జరిగింది. అలాంటి చోట టీమ్స్ని పెట్టేసి వాళ్ళని అక్కడ అలాంటి ఇండీసెంట్ బిహేవియర్ చేయకోకుండా చూస్తున్నాం. అలాంటి వాళ్ళ మీద కూడా పెట్టి కేసెస్ వేయటం జరుగుతుంది. అలాగే కొన్ని కాలేజెస్, స్కూల్స్ దగ్గర వచ్చేసి జస్ట్ లవర్స్ అనో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అనే ఒక ట్రెడిషనల్ అలాంటి వాళ్ళు కూడా వచ్చి కొంచెం వెయిట్ చేయటం, పిల్లలకి కొంచెం ఇబ్బందిగా ఉండటం, అలాంటి వాళ్ళని కూడా తీసుకొస్తున్నాము. అంటే బేసిక్గా కంప్లైంట్స్ రిసీవ్ చేస్తున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, మెట్రో స్టేషన్స్, స్కూల్స్, కాలేజెస్, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నాయన్నారు రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ. మహిళలను వేధించే వారి చేష్టలను సాక్ష్యాధారాలతో వీడియో తీసి నిందితులను పట్టుకొని న్యాయస్థానాలలో హాజరుపరుస్తున్నారు. మెట్రో ట్రైన్లో కూడా డెకాయ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు ఉమెన్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి జెంట్స్ కూర్చోవడం కానీ, వాళ్ళకి టచ్ చేయడం కానీ, అలాంటిలో కూడా తీసుకొస్తున్నాము. వాళ్ళకి కూడా ఫైన్ వేయించడం జరుగుతుంది. ఇంకా బస్ స్టాప్స్లో కూడా కావాలని ఎక్కువసేపు కూర్చొని ఎంబరాసింగ్గా వాచ్ చేస్తూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు ఇంకా ఈ కొంచెం రోడ్ల పైన చాలా క్లోజ్గా
మూవ్ చేస్తూ లవర్స్ లాగా బిహేవ్ చేస్తూ వాళ్ళ యొక్క ఇండిసెంట్ బిహేవియర్ ఒకటి బాగోపోయినా కూడా అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్కి సంబంధించినటువంటి కేసెస్లో ఒకటి రిజిస్టర్ కూడా ఈచ్ పిఎస్లో పెట్టించడం జరిగింది. ఈ అఫెండర్స్ యొక్క ఇన్ఫర్మేషన్, విక్టిమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ పెట్టేసి మళ్ళీ ఆ విక్టిమ్కి ఎవరి 15 డేస్కి ఒకసారి కాల్ చేయటం, మళ్ళీ ఆ ఈవ్ టీచర్ నుంచి కానీ ఆ రెస్పాండెంట్ నుంచి కానీ ఏమైనా కాల్స్ వస్తున్నాయా, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళు చెప్పుకోలేరు ఎవరికి. అందుకని పిఎస్ నుంచి ఉమెన్ కానిస్టేబుల్స్తో ఆఫీసర్స్తో ఫోన్ చేపించి వాళ్ళకి మళ్ళీ రీఎక్టిమైజ్ కాకుండా చూసుకుంటున్నాము. అది కూడా ఇప్పటివరకైతే అలాంటి రిపీటెడ్ రావట్లేదు. ఒకవేళ అలాంటివి ఉంటే మాత్రం బైండ్ ఓవర్ చేయించడం కూడా జరుగుతుంది. మెట్రో రైళ్లు తదితర ప్రాంతాల్లో డెక్కాయి ఆపరేషన్ల ద్వారా 6గురిని పట్టుకుని జరిమానాలు విధించారు పోలీసులు. బాల్య వివాహాలపై అవగాహన కల్పించేందుకు స్వయం సహాయక సంఘాల సహకారంతో రాచకొండ పోలీసులు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 2 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు షీ టీమ్స్ సేవలను అభినందించారు. నగర శివారు ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్లోని పంచలోహ విగ్రహాలు చోరీ చేస్తున్న ముఠాను ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. బతుకుదెరువు కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వచ్చి చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం దేవాలయాల్లోని విగ్రహాలు దొంగిలించాలని స్కెచ్ వేసింది ఓ గ్యాంగ్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలు టెంపుల్స్లో వరుస చోరీలకు పాల్పడుతున్న వీళ్లపై నిఘా పటిష్టం చేసి పక్కా సమాచారంతో పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. సిటీ శివారు ప్రాంతాల్లోని ఆలయాలే వాళ్ల టార్గెట్. దేవాలయాల్లో దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు చెందిన శివానంద, ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ షరీఫ్ గత 6 నెలల క్రితం హైదరాబాద్ వచ్చి రోజువారీ కూలీ పనులు చేసేవారు. ఈ క్రమంలో వనస్థలిపురంలోని లేబర్ అడ్డా దగ్గర ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేయాలని ప్లాన్ చేశారు. సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను సెలెక్ట్ చేసుకున్నారు. అర్ధరాత్రులు జనసంచారం ఉండదు కాబట్టి శివారు ప్రాంతాల్లో చోరీలు చేయడం ఈజీ అని భావించారు. శివానంద్ అనే వ్యక్తితో ఇంటరాక్షన్ లో ఉంటున్నటువంటి షేక్ హమ్ షరీఫ్ అనే వ్యక్తి కలిసి దొంగతనాలు చేశారు. వీళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడానికి, అదర్ ఎడిక్షన్స్ కు అలవాటు పడ్డారు. ఈ నేరం చేసేటప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు మద్యం ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి ఈ నేరం చేశారు వీళ్ళు. సిటీ శివారు ప్రాంతాల్లో పోలీసుల నిఘా తక్కువగా ఉండడం, సీసీ కెమెరాలు లేని ఆలయాలు సెలెక్ట్ చేసుకుంటారు. రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తో ఆలయాల్లోని పంచలోహ విగ్రహాలను దొంగలిస్తున్నారు. చోరీ చేసిన విగ్రహాలు ఉప్పల్కు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తికి అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితులు శివానంద్, షరీఫ్లతో పాటు వారు దొంగలించిన విగ్రహాలు కొంటున్న క్రాంతి కుమార్ ను కూడా అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. వీళ్ళిద్దరూ దొంగతనం చేసిన తర్వాత అక్కపల్లి క్రాంతి కుమార్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇవి అమ్మడం జరిగింది. ఇతను ఉప్పల్లో ఉంటాడు. విల్ బి ఇంటరాక్టింగ్, దే విల్ టేక్ ద పోలీస్ రిమాండ్ ఆల్సో తీసుకుంటాం. అప్పుడు ఇంకా కస్టడీలో ఇంకా వీళ్ళు ఇంటరాక్ట్ చేద్దాం. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మేట్ పిఎస్ పరిధిలో వరుసగా ఆలయాల్లో విగ్రహాల చోరీలకు పాల్పడింది ఈ గ్యాంగ్. 3 నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. నిందితుల దగ్గర నుంచి 5 లక్షల విలువైన 61 కేజీల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శివారు ప్రాంతాల్లోని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అనుమానిత వ్యక్తుల కదలికలపై సమాచారం ఇవ్వాలని సూచించారు పోలీసులు. సీసీ కెమెరాలు లేనివి, ఊర్లలో ఉన్నవి, తొందరగా క్లోజ్ అయిపోయి ఉన్నవి, అంటే 11-12 గంటల లోపల క్లోజ్ అయిపోయి ఉన్న వాళ్ళకి వెళ్ళి వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. కాబట్టి దీనికి వల్ల సీసీ కెమెరాలు పెట్టడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఊర్లలో కూడా కొంచెం ఇటువంటి విషయాల్లో ఏదైనా మీకు అనుమానపరంగా ఎవరైనా వ్యక్తులు కనబడ్డప్పుడు కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ కు ఇన్ఫార్మ్ చేయాల్సి కోరుతున్నాం. సిటీ శివారు ప్రాంతాల్లో నిఘా పెంచారు పోలీసులు. దోపిడీకి పాల్పడుతున్న గ్యాంగ్స్ పై ఆరా తీస్తున్నారు. ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. గ్రేటర్ పరిధిలో అత్యధికంగా నీటి బిల్లులు వసూలయ్యే ప్రాంతాలపై వాటర్ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు బిగించాలని అధికారులు నిర్ణయించారు. ఇవి ఆటోమేటిక్గా బిల్లులు జనరేట్ చేస్తాయని, ట్యాంపరింగ్ చేసే అవకాశం కూడా ఉండదంటున్నారు. దీంతో సరఫరా చేసిన నీటికి 100% బిల్లులు వసూలు చేయవచ్చంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచినీటి వృధాకు చెక్ పెట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటోంది సర్కార్. ట్యాంపరింగ్ చేసి వాటర్ వాడకుండా ఉండేందుకు వాటర్ బోర్డు స్మార్ట్ మీటర్లను బిగించనుంది. ప్రస్తుతం మీటర్ల స్థానంలో వీటిని ఉపయోగిస్తారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి నుంచి కనెక్షన్ ఛార్జీలతో పాటు మీటర్ ఛార్జీలు కూడా తీసుకుంటున్నారు. 5,000 కనెక్షన్లకు సంబంధించి మీటర్లకు అధికారులు ముందే డబ్బులు తీసుకున్నారు.
అన్ని ఏరియాలతో పోలిస్తే ఐటీ కారిడార్ కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, మాదాపూర్, నార్సింగి, మియాపూర్, షేర్లింగంపల్లి వంటి ప్రాంతాల్లో బిల్లులు 100% వసూలవుతున్నాయని, 13,80,000 కనెక్షన్ల నుంచి బోర్డుకు నెలకు 100 కోట్లు వస్తే ఒక్క ఐటీ కారిడార్ నుంచి 80 కోట్లు వసూలు అవుతున్నాయని అంటున్నారు. అలాగే ఈ ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు పెరుగుతున్నాయని, సింగిల్ విండో సెల్ కు కొత్త కనెక్షన్ల కోసం వస్తున్న దరఖాస్తుల్లో అధిక శాతం వెస్ట్ సిటీ నుంచే ఉంటున్నాయని చెప్తున్నారు అధికారులు. అందుకే స్పెషల్ ఫోకస్ పెట్టామని స్పష్టం చేస్తున్నారు. వెస్ట్ సిటీలోని ఆయా ప్రాంతాల్లో మల్టీ స్టోర్ బిల్డింగ్స్, కమర్షియల్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను అమర్చాలని అధికారులు నిర్ణయించారు. ఇవి అల్ట్రాసోనిక్ GSM టెక్నాలజీతో పనిచేస్తాయి. వీటి కోసం పలు కంపెనీల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం టెండర్లను ఆహ్వానించారు. మొదటి విడతగా 6,000 మీటర్లను కొనాలనుకుంటున్నారు. ఈ మీటర్లను సరఫరా చేసే సంస్థలు వాటిని బిగించడంతో పాటు నిర్ణీత కాలపరిమితి వరకు బిల్లింగ్ రైజ్ చేయడంతో పాటు మీటర్ల మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెల నెలా బిల్లులను మాన్యువల్ గా అందజేస్తుండగా స్మార్ట్ మీటర్లు పెట్టాక హెడ్ ఆఫీసులోని డాష్ బోర్డు నుంచి రీడింగ్ చూసి నేరుగా బిల్లులను జనరేట్ చేయొచ్చు. రాబోయే కాలంలో ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా నీటి సరఫరా చేసేందుకు ప్రపోజల్స్ వస్తుండటంతో ఈ కొత్త మీటర్లను ఉపయోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు.